తుని నియోజకవర్గంలో పోలవరం 5th ప్యాకేజ్ కెనాల్ పనుల నిమిత్తం బాధితులకి అంటే అక్కడ ఆ 5th ప్యాకేజ్లో ఒక కాలనీ ఖాళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది, కుమ్మర్లో కాలనీ అని చెప్పేసి. బాధితులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. అది ఏ విధమైన అన్యాయం అంటే, గత ఎన్నికల్లో మన రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు ఆ కాలనీ కానీ లేకపోతే కుమ్మర్లో గ్రామంలోకి తిరుగుతూ నేను ఈ కాలువ లెఫ్ట్ కెనాల్ అలైన్మెంట్ అంతా నేను చేంజ్ చేయిస్తాను, నేను మార్పిస్తాను నేను అని చెప్పేసి అక్కడ ప్రజల్ని మభ్యపెట్టడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఆయన. అధికారంలోకి వచ్చి అక్కడ ఏ విధమైన పరిస్థితులు నెలకొన్నాయంటే, అక్కడ ఒకవేళ కాలనీ అంటే జనరల్గా గవర్నమెంట్ సంబంధించిన కాలనీ అంటే ప్రతి ఇల్లు ఇంచుమించు 90% అన్ని హౌసెస్ ఒకలాగే ఉంటాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకేమో 4 ఖాళీ సైట్ ఉంటే ఖాళీ సైట్కి 4 లక్షలు. అదే నోరు లేని ప్రజలుంటే వాళ్ళకి ప్యాకేజ్ 1,30,000. అదే ఇంకా కొంచెం జన్భూ కమిటీ సభ్యులకి అయితే అతను 10 లక్షల రికమెండేషన్. కాగా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే, కాలనీలో ఖాళీ స్థలానికి కూడా 10 లక్షలు 4 లక్షలు ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ మనుషులు అయితేనే. పేద ప్రజలు ఏమీ లేని ప్రజలకైతే 1,30,000 ఇచ్చేసి వాళ్ళని గెంటించేసే పరిస్థితి కనపడుతుంది ఈరోజు. సరే, ఆ గొడవ అట్లా ఉంచితే ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, పోలవరం నా కళ, పోలవరం ప్రాజెక్ట్ అన్నది నా కళ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన మీటింగ్లో 2-3 మీటింగ్లో చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒక మాట అంటున్నాను, సార్ పోలవరం మీ కళ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చి ప్యాకేజ్ అన్నది మీ కళ? నాకు చిన్న క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి నేను తమను క్లియర్గా అడుగుతున్నాను నేను ఈ పత్రికాముఖంగా. ఎందుకంటే పోలవరం తుని కాన్స్టిట్యున్సీలో 17 కిలోమీటర్స్ వరకు ఆల్రెడీ గత కాంట్రాక్టరు 50 to 60% వరకు కంప్లీట్ చేశాడు. అది 90 crores వర్క్. అది 50 to 60% వరకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన దాన్ని మళ్ళీ ఎస్టిమేషన్స్ ఇచ్చి మీరు నామినేషన్ పద్ధతి మీద 250 కోట్లకి మీరు అంటే 50% వర్క్ కంప్లీట్ అయిపోతే, లీస్ట్ అంటే 50% కంప్లీట్ అయిపోతే 45 కోట్ల రూపాయల వరకు మిగిలి ఉన్న దానికి మళ్ళీ 250 కోట్లకి మీరు నామినేషన్ పద్ధతి మీద మళ్ళీ వేరే కాంట్రాక్టర్ అంటే యనమల రామకృష్ణ గారి బంధువుకి మీరు అప్పగించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు హోదాను తాకట్టు పెట్టేశారు. పోలవరం నా కళ అంటారు. అంటే పోలవరం ప్రాజెక్టు మీకు కళ లేకపోతే పోలవరం ప్రాజెక్టు మనకు నా బోర్డు ద్వారా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి నా బోర్డు ద్వారా ఇచ్చిన అప్పులు, గవర్నమెంట్ ఇచ్చిన అప్పుని పోలవరం ప్రాజెక్ట్కి మీరు ఖర్చు పెడతా ఆ ప్యాకేజీలు మీ కళ? నాకు కొద్ది క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా గౌరవ ఆర్థిక మంత్రి గారికి కూడా నేను చెప్తున్నాను, నేను గత ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో మీరు తిరుగుతూ నాకు ఓటేస్తే, మా తమ్ముడికి ఓటేస్తే మీకు ఈ కాలువ అలైన్మెంట్ మారుతానని చెప్పేసి మీరు ఓట్లు వేయించుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు లెఫ్ట్ కెనాల్ సంబంధించిన వర్క్స్ అర్జెంటుగా అవ్వాలి కాబట్టి ఇలాగ అవకతవకలతో ఉన్నాయి, మీ బంధువుకు వచ్చింది కాబట్టి మీరు ఇమీడియట్గా పనిచేయడం కోసం కనీసం తిండికి కూడా ఇబ్బంది పడి పేదల ఇళ్లల్ని మీరు ఖాళీ చేస్తున్నారు. ఖాళీ చేయించడం అన్యాయం, మళ్ళీ అన్యాయంలో మళ్ళీ ఇంకో అన్యాయం చేస్తున్నారు. మీరు చేసే అన్యాయం ఏంటంటే, మీ కార్యకర్తలకైతే ఖాళీ స్థలం ఉంటే 10 లక్షలు లేదా 4 లక్షల ప్యాకేజీలు ఇస్తున్నారు. అది ఏమీ లేని పేద ప్రజలైతే అసలు వెనక ముందు వాళ్ళకి ఎవరు ఉండరు కాబట్టి 1,30,000 ఇప్పిస్తున్నారు. అది కరెక్ట్ కాదు, సమంజసం కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను.